నమస్కారం. యూత్ కౌంటర్కు స్వాగతం. ఈరోజు చర్చల అంశం 42% బీసీ రిజర్వేషన్ సాధ్యమా? కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్కి ఆ బిల్ ఏదైతే ఉందో ఆ బిల్ని 9 షెడ్యూల్ 9లో రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో పెడుతుందా అనే అంశం మీద ఈరోజు మనం డిబేట్లో డిస్కస్ చేసుకుందాం. మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి ఈరోజు స్టూడియోలో మురళీకృష్ణ యాదవ్ గారు ప్రస్తుతం నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్కి. వారితో పాటు అవారా వేణు గారు, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ జాక్లో క్రియాశీలకంగా పాల్గొని ఉస్మానియా తెలంగాణ మూమెంట్లో కూడా యాక్టివ్గా పాల్గొని ఇప్పుడు ప్రస్తుతం ఓబీసీ జాక్ చైర్మన్గా పనిచేస్తున్నారు. వారు కూడా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మనం తెలుసుకుందాం ఈరోజు 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ బిల్ని తెలంగాణ ప్రభుత్వం అటు అసెంబ్లీలో ఇటు కౌన్సిల్లో ఆ బిల్ని పాస్ చేసి ఇప్పుడు కేంద్రానికి పంపించడం జరిగింది. ఆ కేంద్రము ఏదైతే తమిళనాడు మోడల్ ఏదైతే ఉందో ఆ మోడల్ 69% రిజర్వేషన్ మోడల్ని ఏదైతే ఆ చట్టాన్ని షెడ్యూల్ 9లో అప్పట్లో 1903లో జయలలిత గారు ఎలా అయితే షెడ్యూల్ 9లో పెట్టారో అదే తరహా ఇక్కడ కూడా పెట్టాలనేసి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపించడం జరిగింది. చూద్దాం కేంద్రం ఇప్పుడు ఆ బాల్ ఏదైతే ఉందో ఆ కేంద్ర కోర్టులో వేసినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే రేవంత్ రెడ్డి గారు కేంద్రంపై పోరాడడానికి కూడా ముందుకెళ్తామనేసి కలిసి వచ్చే అన్ని పార్టీలతో పొలిటికల్ పార్టీలతో పాటు సంఘాలు బీసీ సంఘాలు అన్నింటినూ తీసుకుని వెళ్ళి కేంద్రంపై ఒత్తిడి చేస్తామనేసి ఇదే తరుణంలో ఏప్రిల్ 2 చలో ఢిల్లీ కార్యక్రమాలు బీసీ సంఘాలు పెట్టుకోవడం జరిగింది. అలాగే ఏప్రిల్ 3 కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఈ తెలంగాణ, తమిళనాడు అలాగే బీహార్లో ఏదైతే కులగణన చేసేసి బీసీ రిజర్వేషన్ శాతాన్ని పెంచి 50% సీలింగ్ని తీసివేసి ముందుకు వెళ్తున్నాయో ఈ రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల్లో సంబంధించిన అంశాల మీద కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ వివిధ పొలిటికల్ పార్టీలతో డిస్కషన్ కూడా పెట్టడం జరిగింది. ఏప్రిల్ మొదటి నెలలో మొత్తం ఏప్రిల్ మొదటి వారంలో ఈ చలో ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్లో మీటింగ్లు, ఆ తర్వాత పూలే అంబేద్కర్ మహనీయుల జయంతిలో సందర్భంగా వివిధ యూనివర్సిటీల్లో కూడా ఈ అంశం మీద డిబేట్ కూడా పెడతారనేసి ఈరోజు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్తో పాటు బీసీ సంఘాలన్నీ కూడా ముందుకెళ్తున్నాయి, యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తున్నాయి. చూద్దాం ఈరోజు చర్చల అంశం. మురళి గారు ఎలా చూస్తారు? మొత్తం ఇప్పుడు మనం తెలంగాణ ప్రభుత్వం రెండు రకాలుగా బిల్స్ని ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో 42% బీసీ రిజర్వేషన్ బిల్లు, అలాగే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ బిల్స్ని పాస్ చేసేసి కేంద్రానికి పంపించడం జరిగింది. మీరు ఈ మొత్తం అంశాన్ని ఎలా చూస్తారు? ముందుగా ప్రైమ్ నైన్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం కిరణ్ గారు. అయితే తెలంగాణ గవర్నమెంట్ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. 1931 తర్వాత ఇంకా ఎక్కడ కూడా కులగణన అనేది జరగలేదు. సో మొట్టమొదటిసారిగా తెలంగాణలో జరిగింది. సో జరిగిన తర్వాత దీన్ని 2 రకాలుగా ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లో ఒక విధంగా అండ్ మరియు స్థానిక సంస్థల్లో ఒక బిల్ లాగా, అంటే 2 బిల్స్ లాగా మన ఎగువ సభలో దిగువ సభలో అసెంబ్లీలో అండ్ కౌన్సిల్లో రెండిట్లో ఆమోదం తెలిపి దీన్ని కేంద్రానికి పంపించడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దీనిపై మేము బీజేపీ గవర్నమెంట్ పైన, సెంట్రల్ గవర్నమెంట్ పైన యుద్ధానికి సిద్ధమే అన్నట్టు మాట్లాడారు. కానీ ఇదే విషయాన్ని మనం జయలలిత గారితో కంపేర్ చేసుకుంటే ఒక మాట, జయలలిత గారు ఊరికే పంపించేసి ఊరికే అసెంబ్లీలో బిల్ పెట్టేసి చేతులు దులుపుకోలేదు. సో రేవంత్ రెడ్డి ఆవిడ ఎంతో ఎనలేని కృషి చేసింది. అన్ని రాజకీయ పార్టీలను కూడా ఏకం చేసి ఢిల్లీకి అసలు అప్పటి ప్రధాని శంకర్ దయాళ్ శర్మ గారు ఉండే, సో రాష్ట్రపతి సో నరసింహరావు గారు, అవును, అప్పుడు ఒక టీంని అన్ని పార్టీలతో కలిపి ఒక టీంని చేసి ఆమె కంటిన్యూస్గా ఢిల్లీలో లాబింగ్ చేస్తూనే ఉన్నారు, కంటిన్యూస్గా కృషి చేస్తూనే ఉన్నారు అనమాట. అసలు ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు, అన్ని పార్టీలను కలుపుకొని ఏకం చేసి ఆవిడ చేసిన కృషి అసలు ఎనలేనిది. అందుకే ఆమెని
ఏది ఓబీసీ వర్గాలకి వీరనారి అని చెప్పేసి అక్కడి ప్రజలు కొనియాడారు. సో 1992లో ఇందిరా సాహ్ని కేసులో కూడా ఇందిరా 50% రిజర్వేషన్ బిల్ 50% కంటే మించకూడదు రిజర్వేషన్స్ అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్కి కూడా ఎలాంటి ఎఫెక్ట్ చేయకుండా దాన్ని 9th షెడ్యూల్లో చేర్చడానికి ఆమె చాలా కృషి చేశారు. సో దీనివల్ల మనం ఏం చెప్పదలుచుకున్నామంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా మా కోర్టులో బాల్ అయిపోయింది, మీ నెక్స్ట్ బాల్ మీ కోర్టులో వేసాము అని అనుకోకుండా సో అన్ని పార్టీలతో కలిపి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి, పోరు ప్రకటించాలి. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్కి 8 ఎంపీ స్థానాలు ఉన్నాయి. సో ఒక బీజేపీవి కాకుండా మిగతా కాంగ్రెస్వి కలుపుకుంటే కూడా వీళ్ళందరూ కలిపి ఈ సమయంలో ఏకమయ్యి తెలంగాణ గవర్నమెంట్కి ఖచ్చితంగా మా బిల్ అనేది 9th షెడ్యూల్లో అమలు పెట్టే విధంగా వాళ్ళు ఒత్తిడి తీసుకురావాలి. అదే కాకుండా ఇది కాకపోతే ఈడబ్ల్యూఎస్ బిల్కి ఎలాగైతే 10% రిజర్వేషన్ బిల్కి ఆర్టికల్ 15-16లో ఎలాగైతే అమెండ్మెంట్స్ చేశారు, సో అదే విధంగా సో ఆల్రెడీ ఇందిరా సాహ్ని కేసులో వాళ్ళు 50% బిల్ అసలు 50% రిజర్వేషన్స్ ఎక్స్క్లూడ్ అవ్వకూడదు అన్నారు, మించకూడదు అన్నారు. కానీ 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ బిల్తో ఆల్రెడీ ఇది మించిపోయింది. సో ఇంకా అసలు ఎలాంటి సీలింగ్ అనేది లేదు ఇక్కడ మనం మాట్లాడుకుంటే. కాబట్టి ఆర్టికల్ 15-16లో ఈడబ్ల్యూఎస్ బిల్కి ఎలాగైతే పెట్టారో ఒక్క తెలంగాణకే కాకుండా దేశం మొత్తానికి కూడా ఒక రిజర్వేషన్స్ బిల్ అనేది సపరేట్గా తెచ్చి అమెండ్మెంట్స్ చేసి దాన్ని ఆర్టికల్ 15-16లో ఇంక్లూడ్ చేసిన తర్వాత సో అది అన్ని రాష్ట్రాలకు వర్తింపజేసే విధంగా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, మీరు 2 మార్గాలుగా చూపిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఒకటి, తమిళనాడు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు 9th షెడ్యూల్లో ఆ బిల్లును పెట్టుకోవడం వల్ల జ్యుడిషియరీ రివ్యూ లేకుండా చూసుకునేటట్లుగా వాళ్ళు చూసుకున్నారు. బీసీలకు ఓబీసీలకు 30%, ఎంబీసీలకు 20% రిజర్వేషన్, అంటే టోటల్గా చూసుకుంటే 50% రిజర్వేషన్స్ని బిల్ని ఏదైతే ఉందో మొత్తం అన్ని ఎస్సీస్ ఎస్టీ రిజర్వేషన్ కూడా కలుపుకుంటే 69% రిజర్వేషన్ బిల్ని వాళ్ళు 9th షెడ్యూల్లో పెట్టుకోవడం వల్ల 1993 నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు బెనిఫిట్ చేసుకున్నారు బ్యాక్వర్డ్ క్లాసెస్కి. కానీ సుప్రీంకోర్టులో ఇప్పుడు కేసు అదే అంశం మీద కేసు కూడా పెండింగ్లో ఉంది. కానీ మీరు చెప్తున్నది ఆర్టికల్ 15, ఆర్టికల్ 16ని దమాషా ప్రాతిపదికన, అంటే సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ ఎస్సీస్కి ఎస్టీస్కి ఏదైతే ఇచ్చారో అలాగే బీసీలకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని ఆర్టికల్ 15, ఆర్టికల్ 16లో ఎలా అయితే పొందపరిచారో 10% రిజర్వేషన్ బిల్ని, అలాగే బీసీలకు కూడా ప్రపోర్షనేట్ రిజర్వేషన్స్ని ఎస్సీ సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ బేస్ మీద ఇవ్వాలనేసి మీరు చెప్తున్నారు. అది మొత్తం మీద దేశవ్యాప్తంగా అది చాలా వరకు అన్ని రాష్ట్రాలకి వర్తింపజేస్తారు కాబట్టి దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని మీరు చెప్తున్నారు. ఓకే, వేణుగారు, మీరు తెలంగాణ మూమెంట్ని మీరు అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో చూశారు, లీడ్ చేశారు, జాక్లో భాగంగా. ఇప్పుడు బీసీ మూమెంట్ వచ్చింది. బీసీ మూమెంట్ కూడా చాలా ఉధృతంగా జరుగుతుంది రాష్ట్రంలో. ముఖ్యంగా అనేక మంది అటు ఇంటెలెక్చువల్స్, ప్రొఫెషనల్స్ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, విద్యార్థి సంఘాలు విద్యార్థులు మాట్లాడుతున్నారు, అలాగే పొలిటీషియన్స్ పార్టీల్లో ఉన్న పొలిటికల్ లీడర్లు కూడా వారి పరిధిలో ఈ ఇష్యూని చాలా ఇంటెన్సిఫైగా రైజ్ చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో కూడా ఇష్యూ వస్తుంది కాబట్టి దీని ఒక మూమెంట్గా కన్వర్ట్ అవుతుంది. రేపు పొద్దున చూసినట్లయితే ఏప్రిల్ 1st వీక్ నుంచి ఒక మూమెంట్, సోషల్ మూమెంట్ అన్నది తెలంగాణలో ఉంది. దాంట్లో ఎలా ఉండాలి ఈ సంఘాలు, ముఖ్యంగా బీసీ సంఘాలు ఎలా ఉండాలి, బీసీ ఉద్యమకారులు ఎలా పనిచేయాలి, ఎలా ముందు తీసుకుని వెళ్ళాలి, ఈ అంశం మీద మీరు మాట్లాడితే బాగుంటుంది. మీరు గత బీసీ ఉద్యమాన్ని చూసినట్లయితే గతంలో బీసీ ఉద్యమం హాస్టల్ ఫీజులు, మెస్సు పోరాటాలు ఇట్లా తెలుగు రాష్ట్రాలలో అవపడేది. విద్యార్థుల హాస్టల్ భవనాల మీద, ఎడ్యుకేషన్ మీద అవపడేది మన బీసీ ఉద్యమం పోరాటాలు. ఇప్పుడు ఆ విధంగా లేదు. నిన్న మన జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు, టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు చూస్తే ఓట్ బ్యాంకుగా డెవలప్ అయినాయి అనేది స్పష్టంగా తేటతెల్లం అయిపోయింది. అంటే ప్రజలు బీసీ రాజ్యాధికారాన్ని కోరుకుంటున్నారు. అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు రిజర్వేషన్ అన్నదో అది అమలు చేయాలి అని చెప్పారు. అట్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా
ఆ విధానాన్ని గుర్తు చేసి అనేక సంఘాలు ఒకతాటి మీదకి వచ్చినాయి. ఏదైతే మనం జూలైలో రిటైర్డ్ అయ్యే చిరంజీవి సార్ ఆధ్వర్యంలో తాజ్ కృష్ణ హోటల్లో మనం మీటింగ్ పెట్టుకున్నాం. ఆ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం క్యాస్ట్ సెన్సస్ గురించి అడుగుతున్నాం. ఆ పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకు వేసి 150 కోట్ల బడ్జెట్ కేటాయించింది, కులగణన చేసింది. కులగణనలో కాస్త తప్పుడు తడకలు ఉన్నాయి, వాస్తవంగా 1931లో జరిగినాయి క్యాస్ట్ సెన్సస్, ఇప్పటిదాకా జరగలేదు. చాలా సంతోషంగా బీసీలకు కొంత చైతన్యంగా భావిస్తూ ఇది మంచిదే పరిణామం అని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పక్క ధన్యవాదాలు తెలుపుతూ, ఇదే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఢిల్లీ నెట్ సెంటర్లో కూర్చొని ఈ యొక్క రిజర్వేషన్లు సాధించుకుంటే తమిళనాడు రాష్ట్రం మాదిరిగా 9th షెడ్యూల్లో యాడ్ చేసుకొని ఆ విధంగా అన్ని సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఇంకా కలిసి వచ్చే చిన్న చితక పార్టీలన్నీ, ఇంకా బహుజన పార్టీలు, ఇంకా ఏమున్నా అన్నీ ఒక దశగా బీసీలకు అన్యాయం జరిగింది. అందరూ వచ్చే విధంగా కొంచెం సమాజంలో ఒక మార్పు మాత్రం స్టార్ట్ అయిందనేది స్పష్టంగా అవపడుతుంది. అవును. సో అందుట్లో ముఖ్యంగా యువత, బీసీ యువత పాత్ర ఎలా ఉండబోతుంది, బీసీ యువత ఏం చేయాలి, విద్యార్థులు యువత, ఎందుకంటే ఈ 42% రిజర్వేషన్స్ వల్ల ఎక్కువగా బెనిఫిట్ పొందేది అటు ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్లో యువతే, ఇటు స్థానిక సంస్థలో కూడా రేపొద్దున యువతనే చాలా వరకు బెనిఫిట్ పొందుతారు. సో యువతకి ఈ మూమెంట్లో ఎలా పాల్గొనాలంటారు వేణుగారు? ఏ ఉద్యమమైనా, తెలంగాణ ఉద్యమం కూడా వాస్తవంగా మలుపు తిప్పింది. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు వీళ్ళంతా మలుపు తిప్పితేనే యువత పాత్రతోటే ఉద్యమం స్టార్ట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఏ ఉద్యమం తీసుకున్నా, ప్రపంచంలో జరిగిన ప్రతి ఉద్యమంలో యువతదే పాత్ర. రైట్, 100%. యువత లేకుంటే ఏది సాధ్యం కాదు. యువత తలుచుకుంటే చాలా మార్పులు వస్తాయి సమాజంలో. ఆనాటి తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పింది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. అవును, తిప్పడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అదే తరహాలో, అదే పద్ధతిలో మనం బీసీ ఉద్యమాన్ని అన్ని విశ్వవిద్యాలయాలకు, విద్యార్థులకు చైతన్యం చేస్తూ అంత ప్రొఫెసర్లందరినీ కలుపుకుపోవాలి. ఆ రకంగా ఉద్యమాన్ని గ్రామీణ ప్రాంతం దాకా తీసుకువెళ్తే ఖచ్చితంగా బీసీలకు మనం అనుకున్నటువంటి రిజర్వేషన్లైనా, చట్టసభలో అధికారాలైనా అన్నీ మనం సాధించుకోగలుగుతాం అనేది మా యొక్క అభిప్రాయం. రైట్. మురళి గారు, ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ ఫస్ట్ వీక్ నుంచి పెద్ద రైళ్ళు కార్యక్రమాలు ఇక్కడ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రైలు, జంతర్ మంతర్లో ప్రొటెస్టులు, తర్వాత కాన్స్టిట్యూషన్ క్లబ్లో మీటింగ్లు, సెమినార్లు, తర్వాత మహనీయుల జయంతులప్పుడు రిజర్వేషన్స్ మీద ఇక్కడ భారీ ఎత్తున ఉస్మానియా యూనివర్సిటీలో మీటింగ్లు ఇవన్నీ జరుగుతున్నాయి. సో దాని మీద మీరు ఎలా కోఆర్డినేట్ చేస్తున్నారు, ఎలా ముందుకు తీసుకుని వెళ్తున్నారు ఈ అంశాలని, ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి మీరు తెలియజేస్తే బాగుంటుంది. కిరణ్ గారు, మేము ఏప్రిల్ 2వ తారీఖు మేము జంతర్ మంతర్ దగ్గర చలో ఢిల్లీ ప్రోగ్రామ్ పెట్టుకున్నామండి. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున, బీసీ సంఘాలు అండ్ మిగతా బీసీ సంఘాల తరఫున చాలా బీసీ సంఘాలు అందరితో కలిసికట్టుగా మేమందరం చలో ఢిల్లీ ప్రోగ్రామ్ ఏప్రిల్ 2న హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఒక ట్రైన్ బుక్ చేసుకున్నామండి. కంప్లీట్గా ఒక ట్రైన్ నిండా మేము వెళ్ళి అక్కడ మా నిరసన తెలపాలనుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వం పైన. ఎందుకంటే అట్లీస్ట్ మా గోడు వెళ్ళబోసుకుంటే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మాకు కొంచెం సానుకూలంగా స్పందించి అసలు మా బాధ ఏంటో వాళ్ళకి అర్థమవుతుందని చెప్పేసి మా బాధను వెళ్ళబుచ్చడానికి మేము అక్కడికి ఢిల్లీకి వెళ్తున్నాము. అండ్ నెక్స్ట్ ఏప్రిల్ 3వ తారీఖున కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున మేము ఒక డైలాగ్ అంటే ఒక సెమినార్ లాంటిది, ఒక వర్డ్ టాక్ లాంటిది కొంత గ్రేట్ పర్సనాలిటీస్ అందరినీ పిలిచేసి మేము అక్కడ ఒక మీటింగ్ పెట్టుకుంటున్నామండి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ మహనీయుల జయంతి, జ్యోతిరావు ఫూలే గారి జయంతి, సావిత్రిబాయి ఫూలే గారి జయంతి, అంబేద్కర్ జయంతి ఏప్రిల్లో, అంబేద్కర్ జయంతి ఉంది ఏప్రిల్ 14కి. సో అక్కడ ప్రతి చోట మేము మా ఏదైతే డిమాండ్ని మేము వెళ్ళబుచ్చడానికి మేము సిద్ధంగా ఉంటాము. ప్రతిసారి మా వర్షన్ ఏంటో మేము వినిపించడానికి రెడీగా ఉంటాము. వేణుగారు, ఇప్పుడు మొత్తం అంశం చూసినట్లయితే రాజకీయ కోణంలో చూసినట్లయితే ఇప్పుడు బీజేపీ పార్టీ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే పార్లమెంట్లో వాళ్ళకి 240 సీట్లు ఉన్నాయి. వారి మిత్ర పక్షాలతో పోల్చుకుంటే, అందరితో కలుపుకుంటే 290 దగ్గర 300 సీట్ల వరకు వస్తున్నాయి, వాళ్ళకి ఉన్నాయి కాబట్టి. సో వాళ్ళ రోల్ ఏంటి? బీజేపీ పార్టీ రేపొద్దున ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వచ్చు? ఇన్ కేస్ వాళ్ళు కనుక
ఈ అంశాన్ని షెడ్యూల్ 9లో పెట్టకపోతే కనుక చాలా నష్టమే. అంటే బీసీ రిజర్వేషన్ బిల్లు రేపొద్దున కోర్టులలో నిలవదు కాబట్టి 50% సీలింగ్ దాటుతున్నాయి కాబట్టి కోర్టులు అడ్డుకునే పరిస్థితి ఉంది కాబట్టి సో బీజేపీ పార్టీ ఎలా ఉండబోతుంది? బీజేపీ పార్టీని ఈ సంఘాలన్నీ కూడా రేపు డిమాండ్ చేసే ఆస్కారం కూడా ఉంది. సో బీజేపీ పార్టీ యొక్క రోల్ ఏమంటారు ఈ మొత్తం అంశం? మీరు ఇది వాస్తవంగా రిజర్వేషన్లు అనేది కేంద్ర ప్రభుత్వం అంశం. ఎలాగో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వాన్ని చూసినట్లయితే ఒకసారి మనం బీసీ ఉద్యమకారులు కూడా అందరం బీసీ మేధావులుగా సామాజిక న్యాయం కోసం పరితపించే ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక న్యాయం ఎవరైతే కోరుకుంటున్నారో అందరూ ఈ దేశంలో ఉన్న ఆల్ ఇంటలెక్చువల్స్ అంతా కూడా గతం బీజేపీ చరిత్రను కూడా చూసినట్లయితే ఒకనాడు ఇదే నరేంద్ర మోడీ, మన ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ కూడా మండల్ కమిషన్ 40 సిఫారసులు తీసుకొచ్చి ముందులో పెడితే 40 సిఫారసులో మొదటి సిఫారసు రిజర్వేషన్ల అంశం. ఆ ఒక్క సిఫారసునే అమలు చేశారు అనుకుంటా. కానీ ఆ రోజు కూడా నరేంద్ర మోడీ వాళ్ళ యొక్క టీం మొత్తం బీసీల విషయానికి వస్తే ఎన్నడూ కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి అవలంబించిన విధానం బీజేపీ ప్రభుత్వం దగ్గర లేదు. అయినా మనమందరం ఎలాగో ఒక పక్క జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ దాని అధినేత రాహుల్ గాంధీ గారు కూడా రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని ఈ దేశంలో సామాజిక న్యాయం అనేది ఇంకా జరగలేదు, సామాజిక న్యాయం అనేది అందరి ద్రాక్షగానే ఉందని తన యొక్క జోడో పాదయాత్రలో చెప్పిండు. అట్లా రాహుల్ గాంధీని ఇంకా చిన్న చితక పార్టీలన్నింటినీ కలుపుకొని ఢిల్లీలో మన సంఘాలన్నీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు అందరూ కలిసి ఖచ్చితంగా ఢిల్లీలో మనం బీజేపీ ప్రభుత్వం మీద యుద్ధం చేయాల్సిందే, బీజేపీ విధానాన్ని ఎండగట్టాల్సిందే, బీజేపీతో సాధ్యమైనంత వరకు పనిచేయించుకోవాల్సిందే బీసీలంతా. ఆ రకమైన సమయం ఆసన్నమైంది. అవును, 100% తేటతెల్లం అవుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆనాడు తమిళనాడులో జయలలిత గారు ఏ విధంగా అయితే వెళ్ళి అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి రాష్ట్రపతి శంకర్ దాస్ శర్మ గారు ఉన్నారు, ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, ఆమె ఎట్లయితే అన్ని సంఘాలను పార్టీలను కలుపుకొని 9th షెడ్యూల్లో యాడ్ చేయించుకుంది. మనం కూడా అదే చిత్తశుద్ధితోటి ఒక దీర్ఘకాలికమైనటువంటి ఆలోచన విధానంతో ఐక్య ఉద్యమాలు చేస్తే మనం ఖచ్చితంగా ఉద్యమాలతో సాధించుకోవచ్చు, బీజేపీ ప్రభుత్వాన్ని మెడలు ఉంచుకోవచ్చు. ఇంకో పక్క ఈ రాష్ట్రం నుండి 8 మంది ఎంపీలు కూడా ఉన్నారు, వారి సహకారం కూడా తీసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళ చిత్తశుద్ధి ఏంటో మనం తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా అందరం కలిసి అన్ని బీసీ సంఘాలు ఇంకా కలిసి వచ్చే శక్తులు ఎవరున్నా, సామాజిక న్యాయం కోసం పరితపించే వాళ్ళు ఎవరున్నా అందరినీ కలుపుకొని ఢిల్లీ సెంటర్లో ఉద్యమాలు నిర్వహించాల్సిందే. ఇంకా మనం ఢిల్లీలో కూర్చొని ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది. కిరణ్ గారు రైట్. సో మురళీ గారు, ఇప్పుడు 10% సీలింగ్ మనం అది 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చాక ఈ 50% సీలింగ్ అనేది ఎప్పుడో ఇది క్రాస్ అయిపోయింది. అంటే 60% రిజర్వేషన్స్ ఇప్పుడు అన్నింటిలో మనం చూస్తున్నాం. కానీ 50% సీలింగ్ అనేది ఓన్లీ బీసీలకు మాత్రమే వర్తింపజేస్తూ జ్యుడిషియరీ కూడా మనం చూడొచ్చు. నిన్ననే వచ్చిన డేటాలో అరౌండ్ 70% ప్లస్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్స్, జడ్జెస్ అపాయింట్మెంట్స్లో చాలా వరకు అగ్రవర్ణాలే ఉన్నారు. సో అలాంటి వాళ్ళు అక్కడ జడ్జిలుగా కూర్చొని జడ్జిమెంట్స్ ఇస్తూ ఈ అంశాల మీద చాలా వరకు 50% సీలింగ్ బీసీలకు వర్తింపు చేస్తున్నారు. సో మీరు ఎలా చూస్తారు ఈ మొత్తం అంశం? జ్యుడిషియరీ, ఈ పొలిటికల్ రిప్రజెంటేషను, తర్వాత పాలిటిక్స్ ఒకసారి చూసినట్లయితే జ్యుడిషియరీ లెజిస్లేటివ్ చేస్తున్న ఆ అంశాల మీద, అంటే రాష్ట్రాలు చేసిన బిల్స్ మీద వాళ్ళు ఎలా అయితే అడ్డంకులు సృష్టిస్తున్నారో దానికి మార్గాలు మీరు ఇందాక చెప్పినట్లు 2 మార్గాలు చెప్పారు. సో దానికి మనం అది చేసుకోవడానికి ఆస్కారం ఉందా? ప్రజెంట్ కాంటెక్స్ట్లో మనం చూసినట్టయితే ఆర్టికల్ 15, 16ని మనం అమెండ్ చేసుకునే ఆస్కారం ఉందా? నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను కిరణ్ గారు. లైక్ నిన్నే ఒక డేటా వచ్చింది. లైక్ ఈ దగ్గర ఒక 20 సంవత్సరాల కాలంలో 780 హైకోర్టులలో దేశం మొత్తం మీద అన్ని కోర్టులలో కలిపి హైకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేశారు. 780 మంది జడ్జెస్ని అపాయింట్ చేశారు. అందులో కేవలం ఒక 20 ఎస్సీ, దగ్గర ఒక 20 ఎస్టీ అండ్ ఒక 36, 37
బీసీలు సబ్జెక్ట్ టు కరెక్షన్ బీసీలు ఉన్నారు. మిగతా మొత్తం అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన ఓపెన్ కేటగిరీ వాళ్ళు మాత్రమే ఉన్నారు. సో ఇంత మొత్తంలో ఓపెన్ కేటగిరీ జడ్జెస్, అప్పర్ క్యాస్ట్ జడ్జెస్ ఉన్నప్పుడు మనకి న్యాయం జరుగుతుందని మనం ఎలా అనుకుంటాం? ప్రతి చోట వీళ్ళు అడ్డుకుంటున్నారు. ఎట్లా అంటే ఇందిరా సాహ్ని కేసుని వీళ్ళు 50% మించకూడదు అని చెప్పేసి వీళ్ళు డైరెక్ట్ ఒక జడ్జిమెంట్ పాస్ చేశారు. కానీ కొన్ని కేసెస్లో వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఇది ఆలోచించండి అని మాత్రమే జస్ట్ ఒక సలహా సూచన ఇస్తున్నారు. ఓకే, కానీ ఇందిరా సాహ్ని కేసులో వీళ్ళు డైరెక్ట్ జడ్జిమెంట్ ఎలా పాస్ చేశారు? సో నేనేమంటున్నా అంటే జుడిషియరీలో కూడా మొత్తం వీళ్ళే ఉన్నారు. సో ఇది ఎంత అన్యాయకరం బాధాకరం అంటే అసలు సామాజిక న్యాయం అనేది ఎక్కడ దొరకట్లేదు నార్మల్గా. సో నేనేమంటున్నా అంటే ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నా. మన ప్రధానమంత్రి ఇప్పుడు బీసీఐ ఉన్నారు అండ్ అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ గారు ఉన్నారు. అప్పర్ క్యాస్ట్కి చెందిన రాహుల్ గాంధీ గారికి మన బాధ అర్థమైనప్పుడు మన బీసీ ప్రధాని ఎవరైతే చక్కగా నూనె గానుగలు చేసుకుంటారో ఆ కులానికి చెందిన మన మోదీ గారికి ఎందుకు అర్థం కావట్లేదు అసలు మన వర్గాలకు జరుగుతున్న అన్యాయాల గురించి అనేది నా క్వశ్చన్. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చింది మోడీ గారే. అగ్రవర్ణాలకి రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు కమిటీ లేకపోతే డేటా ఏం లేకుండా బట్ ఈ బీసీలకి ఎందుకు ఇవ్వకూడదు అన్నది మీరు ప్రశ్నిస్తున్నారు. అంటే వీళ్ళు కూడా ఎందుకు ప్రపోర్షనేట్ రిజర్వేషన్ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ ప్రకారంగా కులగణన చేసి రిజర్వేషన్స్ ఎందుకు ఇవ్వరు బీసీ అని చెప్పుకునే ప్రధానమంత్రి గారు ఇవ్వాలనేసి మురళీ గారు డిమాండ్ చేస్తున్నారు. ఆ అంశాన్ని ఆయన కూడా లేవనెత్తారు డిస్కషన్లో. వేణుగారు, ఈ అంశాన్ని మనం ఇప్పుడు కన్క్లూజన్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్న చైతన్యం బీసీ వర్గాల్లో ఉన్న చైతన్యం, రాజకీయ చైతన్యం అన్నది కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఎక్కడికక్కడ అణచివేసి ఎక్కడికెక్కడ పార్టీల్లో ఉన్న వాళ్ళు డిఫరెంట్ రూపాల్లో పదవులు ఇచ్చో లేకపోతే డబ్బు ఇచ్చో లేకపోతే అణచివేసో కేసులు పెట్టో అనేక విధాలుగా అణచివేయడానికి కుట్రలు పన్నేటట్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎలక్షన్స్ మనం చూసినట్లయితే ఇంకొక 3.5 ఏళ్ళు దాకా ఎలక్షన్స్ లేవు. మధ్యలో ఏమన్నా జమిలీ ఎలక్షన్స్ వస్తే తప్ప రావు. కాబట్టి దీంట్లో ఈ మధ్యలోనే అణచివేయడానికి ఏమన్నా కుట్రలు పన్నుతారా? దానికి బీసీ సమాజం ఎలా చూడాలి? 100% అండి. ఈ మహత్తరమైనటువంటి ఉద్యమం బీసీ ఉద్యమం, బీసీలు అధికారంకి వస్తే తట్టుకోలేని వ్యవస్థ ఉన్నది, లేదని ఏం కాదు. 100% కుట్రలు చేస్తారు. అధికారంలో ఉన్న పార్టీలు చేస్తుంది, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు చేస్తారు. 100% కుట్రలు జరుగుతాయి ఉద్యమంలో. ఇది ఒక సీరియస్ ఉద్యమం. దేశవ్యాప్తంగా ఒక రగులుతున్న జ్వాల. విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాలు లేక ఒక యువత మొత్తం రోజు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు వ్యవస్థ చూసినట్లయితే టోటల్లీ యూనివర్సిటీస్ మొత్తం రిజర్వేషన్లకు అందక ఒక పక్క, ఇప్పటికీ స్వాతంత్రం వచ్చినాక ఇదే వైఖరి అవలంబిస్తున్నారు. విద్యార్థులకు, యూత్కి, మొత్తం సమాజానికి మొత్తం తేటతెల్లమైపోయింది. బీసీలకు జరుగుతున్న నష్టం చాలా భయంకరమైన నష్టం జరిగింది అనేది 100% సమాజానికి తెలిసిపోయింది. ఇక ఈ ఉద్యమం ఆగదు, ఎవరు ఆపినా ఆగదు. అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నట్టు కిరణ్ గారు. ఈ ఉద్యమం ఆగదు. దీంట్లో చొరబాటు శక్తులు ఉంటాయి, ఉండదు. ఉద్యమం అన్నాక తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కుట్రలు చేశారో ఆఖరికి బిల్ పాస్ అవుతుంటే లోక్సభలో పెప్పర్ స్ప్రే కూడా ఉపయోగించారు. ఖచ్చితంగా ఇంకా అంతకంటే ఎక్కువనే జరగవచ్చు, నష్టమే, ఏం బాధపడవలసిన లేదు. ప్రజలు ఎవరు ఊరుకునే సిస్టంలో లేరు. బీసీ ఉద్యమం చాలా సీరియస్గా అవుతుంది. ఖచ్చితంగా బీసీలకు అతి త్వరలో ఈ దేశంలో అధికారం వచ్చే సందర్భం ఆసన్నమైంది. ఓకే, అది డిబేట్లో భాగంగా 42% రిజర్వేషన్ బిల్లుని కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంట్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసేసి 9th షెడ్యూల్లో పెట్టాలనేసి డిమాండ్ వస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక అంశంతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.